కారు ఎక్కించిన పోతే వెళ్ళిపోతుండు. నన్ను ఎవరన్నా గొలుసు అన్నారు అనుకో, గొలుసు అంటే తెగ నరకతాడంట. ఇంకో సాంబార్ చేసుకున్నాం అందరం ఒక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము శిలాంగ్ దగ్గరలో ఉన్నాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఇక్కడే వాటర్ అవి పట్టుకున్నాం. అట్లనే ఇక ఆగినాం కదా, యాడ్ బ్లూ కూడా పోసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. యాక్చువల్గా యాడ్ బ్లూ బకెట్ ఇంతకుముందు బ్లూ కలర్ ఉంటుండే, ఇప్పుడు మారింది. సేమ్ అదే కానీ గల్ఫ్ ఇదే మనం వాడేది. యాక్చువల్ BS6 అశోక్ లీలాండ్లలో ఇవే పోస్తారనమాట. మన దాంట్లో ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాం. ఇది కరెక్ట్, ఇది వాడితేనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. లేకపోతే మన రాముని కింద ముందు ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయి అట్లా ఊకే యాడ్ బ్లూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. చూసి కలర్ మారింది, బ్లూ ఉండేది వైట్ అయింది, చేంజ్ అయింది మొత్తం. డిజైన్ అంతా కూడా చేంజ్ చేసిరు. ఈ నోలే తాత, ఈ నోలో నువ్వా? ధోని క్రికెట్ ఆడతాడు. పెడతాం మరి, పెట్టాలి. అంచు మీద పెట్టు, అంచు మీద పెట్టు, దాన్ని దాకాది అంచు మీద పెట్టు. ఇది దాకపోయి అంత లేదు, పొట్టి ఉండేసరికి గట్టి గుద్దు ఇట్లా 2 సార్లు నోట్లో పెట్టి గట్టి గుంజు. ఊదురు కాదు, పీల్చాలి. ఏం పోదు, పీల్చి వదిలే. ఉప్పు కాదు, దూరంగా ఉండే ఉప్పు కాదు. ఎన్నడు పోయినట్టు వస్తుంది బట్టి పీల్చు కొంచెం పీల్చే నీకు బర్వాడుతుంది. పీల్చు. ఉప్పు కాదు, లోపల పీల్చు పీల్చు. చక్కెర అంతా పోయింది. ముసలి తాత కాలి బాకెట్లన్నీ మన సబ్స్క్రైబర్లకు ఇద్దాం వచ్చినప్పుడు అని నేను అనుకుంటా. ఈయన ఏం చేస్తుండో, కాలి బాకెట్లన్నీ గ్రీజ్ కొట్టిన కాడ అమ్ముకుంటుండు, కథం జోలో పెట్టుకుంటుంది. మందుకైతే అని బీడీలకు మందులకైతే 220 రూపాయలు. నాకు చెప్ప కూడా చెప్పలేదే. చిన్నగా రొప్పు చూడు. ఇప్పుడు పీల్చాలి, ఇప్పుడు పీల్చాలి, ఇప్పుడు పీల్చాలి. నువ్వే వంపటిగానే బాగా ఎట్టినవు వాళ్ళ ఉన్నా అది నీకు కుత్తాంది, ఫుల్ నొత్తుందని ఊడ్చిపోతుందంట. ఆడ జుట్టే లేదు, పట్టతల జుట్టే లేదు. ఇట్లా జుట్టు చూడు, జుట్టే లేదు, జుట్టు ఊసిపోతుంది. పీల్చు పీల్చు వస్తుంది, పీల్చు పీల్చు. నింబిలోనా పీల్చు వస్తుంది. నువ్వు మూతి పెట్టి నేను మూతి పెట్టి ఎందుకు మళ్ళీ పీల్చే, ఏం కాదు. లోపలికి మింగు అట్లా రాట్లాంటిగానే. ఓ అంతా పోతుంది. ఏమన్నా లాభం ఉందా? అంతా పోగొట్టుకో. ఒక గుడి కూడా అంటుంది. అయ్యింది, అయిపోయింది. ఇంకుంది, పీల్చు. అమ్మ దేవుడు, నేను నా మీద పడితే ముసలోని కోపం చూడు, ఎంత కోపం ఉందో. వాళ్ళందరూ నవ్వుతారు. చలో రైట్, బయలుదేరుతున్నాం. ఇక దోస్తులు వెళ్తున్నాం, బయట వెళ్తున్నాం. ఇంకో 40-50 పోవాలి. 50 పోతే తర్వాత డౌన్. రైట్ రైట్. ఇక్కడ కార్లు ఉంటాయి, ఆ కార్ ఎక్కి జంప్ చేయాలనంటే నేను ఇది కట్టే ఇది ఇప్పుదాం పడ గుంజే గుంజు ఇప్పుడు వీడి దాకానే ఇప్పుడు మొత్తం ఇప్పక మళ్ళా అది పూరి బాగా అంటే కానీ మంచిదే. కానీ బండి చూడ్రి, ఓవర్లోడ్ ఎంత హైట్ అవుతుందో. చిన్నగా వెళ్తుంది, హైట్ చూడు రాదు నాయన. మా అమ్మ తక్కువ హైట్ లేదు, అంతే. కట్టు ఇప్పుడే గట్టిగా చూడు దోస్తులు, ఎర్ర చేస్తున్నా చూడు. ఎంత గట్టిగా ఊపి మేస్తలేదు సల్ముడి. నెత్తి చూడు ఎట్టయిందో. ఒక్క ఇంటికి ఊర్లేదు కానీ ఆడ ముందర మరి ఏముంటుంది, వెనకాల మాత్రం గుంపు గుంపే ఉంది మంచిగా. ఏ రంగా కడతావు నాయన? చూస్తారు కదా, మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇటు స్ట్రేట్ వెళ్ళిపోవద్దు. ఓన్లీ చిన్న వెహికల్స్, బస్సులు అవి అయితేనే అటు స్ట్రేట్ వెళ్ళాలి. కార్లు ఇట్లా మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది రోడ్ వేసిర్రు, మామూలుగా ఉండదు, దారుణంగా ఉంటుంది. చిన్న ఉండదు, రోడ్ అంతా మట్టి మట్టి ఉంటుండే. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వర్షం కొట్టి బండి జారిపోయి ఎక్కలేదు అసలు. ఎక్కక మస్తు ఇబ్బంది అయిపోయింది. రాళ్ళు పెట్టుకొని ఎక్కించినాం. మొత్తం అంతా రోడ్డు పోసిండు, డంబర్ రోడ్ కొత్తది.
కాంట ఎక్కి ఆడ మన ఫైల్ ఇట్లా చూపించాలి. ఫైల్ చూపించి ఇంకా ఇక్కడ ఈ కాంట దాటేస్తే మనం గోవాటికి ఎంట్రీ అయిపోతాం. దాదా పోయి ఫైల్ ఇచ్చేసి 800 తీసుకుంటారు. మళ్ళీ మనం ఆడికి రోడ్డుకి వెళ్తాం. ఇట్లా మొత్తం తిరుక్కుంటూ ఆ కాంట ఎక్కి దిగి రోడ్డుకి ఎంట్రీ అయిపోతాం. ఈయనే అసలు ఎక్కపోయేది టర్నింగ్లా మొత్తం బురద ఉండే అటు మొత్తం గుడ్డజాలు వరద గారి బండ్లు జారిపోయేది. దిగవా నేను అనిపిస్తున్నావు? దిగి ఫైల్ చూపించి ఎంత ఏందని అడుగు తీసుకొచ్చేదానికి. అక్కడ ఫైల్ పట్టుకోపోతే వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. దోస్తులు ఈడ మేము కాంట పెట్టిస్తున్నాం. ముసలోడు చూడు మూత్రాన్ని పోతుండు అక్కడ ఏడ కూర్చొని ఆడబోతుంది. ఇప్పుడు ఈ కాంటో లూకుంటారా చూసిరు అనుకో, ఏంలే పెద్దలు వెళ్ళేవురా, ఇంకా వాళ్ళు చూస్తలేరు, ఇటుకెళ్ళి చూస్తారు. అయిపోయిందా? చలో పోనీ, అయిపోయింది ప్రాసెస్. తాతను బొమ్మ అంటే మా బనిగానికి ఇచ్చి పంపించాడు. భయం అయ్యి దెబ్బకే మూత్రం పడ్డది, వాడు పోయి పోతుండు. దాదా ఎడబోస్తున్నావు? గిడబోసారు ఎవరన్నా? గిడబోస్తారు కాంటకాడ 300 ఎక్కువ తీసుకుర్రు. ఉండిగా మూత్రం పోసినందుకు ఇన్నే ఉండాలంట. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మనం అక్కడ అవుట్ అయ్యే దగ్గర ఇవ్వాలి. కాదే నువ్వు గీడ మూత్రం పోస్తావే కాంటకాడ? ఇంతసేపు ఏం చేసినావు? అక్కడ ఆపమంటే ఆపుతుంగా. ఏవో ఇది ఓవర్లోడ్ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే ఇట్లా సీజ్ చేసేస్తారు. పోలేరా? ఏమేమైంది మాకు బండికి? ఈడ ఆపింది. ట్రబుల్ ఇచ్చిందా? లోడ్ ఓవర్ అయిందా? నరంగ్ అంట ఇక్కడ చూస్తారుగా, నరంగ్. ఇక్కడ కాంటా దాటంగానే మనం బయటికి రాగానే నరంగ్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఏడ కాంటాలు గింటాలు ఏమి ఉండవు, ఇక డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్ నవగాం. కాకపోతే ఇప్పుడు నో ఎంట్రీ ఉంటుంది, సిటీలోకి పోలేము మనం. ఆ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఏడా మన గోవాటి లెఫ్ట్ పోతే గోవాటి సిటీలో పోదాం, రైట్ తీసుకుంటే నవగాం వెళ్ళిపోతాం. రైల్లో చూసుకుందాం ఒకసారి ఆపుకొని. చాలా టైం ఉంది ఇంకా మనం పోతానికి. టైం సరిపోదు అనుకున్నా కానీ బాగానే దమ్మదమ్మ వచ్చినాం టౌన్ కాబట్టి. రప్ప వచ్చేసింది బండి ఏడా ఆకుండా. ఇదే లైన్ డిసెంబర్ ఎందుకు అలా పోయినాడు మళ్ళీ ఇటు వచ్చాడు. చూసినావు తాత టోల్ గేట్లు ఎన్ని ఉన్నాయా? ఎందుకు చూపిదే? ఉంటాయి ఉన్నాయి బా రైట్స్. ఇక్కడ సిగ్నల్స్ వస్తలేవు, పాస్టాల్లో డబ్బులు ఎంత ఉన్నాయని చెక్ చేసుకుంటాను కూడా. చూపిస్తలే, నెట్వర్క్ కనెక్షన్ లేదంటుంది. నీ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది. ఏంది రీఛార్జ్ అయిపోయింది? వేస్తావు కాకుండా వెనక్కి వేస్తావు. ఆపుదాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆపు ముందర. ఇక్కడ ఆపుకొని ఒకసారి టైర్లు చెక్ చేసేసుకొని కొంచెం కూల్ అయినాక పోదాం. ఇక టైం ఉంది, చాలా టైం సరిపోదు అనుకున్నా. 130 కిలోమీటర్లు ఎంత ఫాస్ట్గా వచ్చేసినావు. ఎంత మొత్తం డౌన్ కాబట్టి రై వచ్చేసింది బండి. ఫుల్ హీట్ అయిపోయినాయి, పొగలేం వస్తలే కానీ బాగా హీట్ అయినాయి. ఉప్పుకొని ఇస్తలే అసలు. వామ్మ గంతలవ రాయనికే దా తాత నీకు బాగా బలం ఉందే, మస్తు బలం ఉంది తాత నీకు. సూపర్ మ్యాన్ అను. చిన్నగా వదిలిపెట్టు. ఆగింది. హ్యాండ్ బ్రేక్ వదిలేసినాం, రాయి పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ వదిలేదు. ఎందుకంటే బాగా హీట్ అయి ఉన్నాయి కదా, కూల్ అయితే. ఇంకోటి వచ్చేసి మా తాతది ఒకటి చెప్పినా కదా నేను లాస్ట్ టైం. నువ్వు ఓలేమన్నాడు అది ముట్టుకోమన్నా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. అయితే తాతది మొన్న ఒక వీడియో చేయించింది అనమాట. ఎందుకంటే చాలా కోపం వచ్చేస్తుంది తాతకి, బాగా అగ్రెసివ్ అయిపోతుంది. అప్పుడప్పుడు మమ్మల్ని కొడుతుండు. ఎవరన్నా గొలుసు అన్నారు, ఫోన్ చేసి గొలుసు అన్నట్టు. అంటే వాళ్ళు ఊరోళ్ళు, వాళ్ళ అసోసియేషన్ నార్కెట్పల్లి వాళ్ళు అందరూ. అయితే నన్ను ఇట్లా అంటారు, ఇక మీ సంగతి చూస్తా అని చెప్పేసి 50 రూపాయలు పంపించి ఒక వీడియో చేయించుకుండు. నార్కెట్పల్లి మండలం జుగ్గూడెం
గ్రామం చింత యాదయ్య ₹1,00,000 పెట్టి బంగారు కత్తి చేయించినాడు. ఎవరైనా అతనిని గొలుసు అంటే తెగ నరకతాడంట. నన్ను ఎవరన్నా గొలుసు అన్నాను అనుకో, ₹1,00,000 పెట్టి బంగారు కత్తి చేయించిన ఏ చేస్తా అని చెప్పి వీడియో చేయించిండు. ఆ బంగారు కత్తి ఏడుందో మరి చూడాలి ఇంటికి పోయినాక. ఇంకోటి వచ్చేసేమో మళ్ళీ వాళ్ళ లవర్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. నువ్వు ముసలి అంటావు, నువ్వు ముసలోని కదా. మిన్నలే ఎన్ కన్నిలే నెంజిలే సొల్లడా. లైసెన్స్ కి ఫస్ట్ స్టార్టింగ్ పోయినప్పుడు అంట ఈయనకంట మ్యాప్లు గీపులు అడుగుతారు. అప్పుడు ఏమని అడిగారు, నేను స్కూల్ పిల్లలు ఉంటారు ఇప్పుడు పలానోళ్ళు, ఇప్పుడు 10 మంది స్కూల్ పిల్లలు ఉంటారు, రోడ్ దాటే సమయం అది. అప్పుడు నువ్వేం చేస్తావు, హారన్ కొట్టుకుని రయ్యో అని వెళ్ళిపోతావా, లేకపోతే బ్రేక్ వేసుకుని ఆగుతావా? ఆగాలి, అందరూ వెళ్ళిపోయినాక హారన్ కొట్టుకొని పోవాలి. అది కాల్తుంది. ఇంకేం అడిగిరు డ్రైవింగ్ అమ్మ భూమి పెడితే ఓ అయ్యా ఓర్ నాయన ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ అవుతుంది. ఇప్పుడు వేస్తే ఇంకేం అడిగిరు, యూటర్న్లు ఇవన్నీ అడగలే. యూటర్న్లు గీటర్లు మైనేస్ గినేస్ అంటే మనకేం రాకపోతే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఏదో అప్పుడు ఇచ్చారు, ఇప్పుడైతే ఇయ్యరు. 10-15 అయినాక ఓ లైసెన్స్ ఇయ్యరు. అప్పుడంటే వెనకటే క్యాన్సల్ చేయాలి. దోస్తులు చూసారు ఇదంతా క్యాన్సల్ చేయాలి. ఇదిలో క్యాన్సల్ దాని మీద బతున్నా నేను, అది లేకుండా ఓ దాకరు. అందుకే దోస్తులు మంచిగా చదువుకోర్రి. 10వ తరగతి కూడా లేకపోతే ఇప్పుడు లైసెన్స్లు వస్తలే ఏం వస్తలేదు. ఇప్పుడు అప్పుడంటే మా ముసలి తాతకి ఏందో ఇచ్చిరు, కాలం నడిచిపోయింది. ఇప్పుడు కాలం అట్ట లేదు. అచ్చరముక్కు వస్తేనే లైసెన్స్ గీసెన్స్ ఇస్తారు. 10 ఉండాలి. దోస్తులు 9కే చదువు బంద్ చేస్తా, నేను నానబట్టి తిరుగుతా, చెల్లదు బయటకు వస్తే ఏ ఉండదు. మీకు ఖర్చు చేసుకొని తమ్ముళ్ళు మీరు చదువుకుంటేనే ఇంగ్లీష్ వస్తేనే రూట్లు తిరిగి వస్తాం. ఇంగ్లీష్ రాని దండగా అది లేదు. అది రాపైనా తిరుగుతున్నా కానీ మరి దేశం అంతా, భారతదేశం మొత్తం తిరిగినాను. భారతదేశం మొత్తం నేను తిరుగుతున్నా, అదే మీ పుణ్యాన్ని తిరుగుతున్నా. చాయ్ తాగుందా ఇక, తాగేసి నేను వెళ్ళిపోతా. ఇక మీరు గొలుసు పోపు గింజలు ఇంక వంటిదే, పోసిత్తు గీచిత్తు అన్నీ అనుకో. టోపి తాత ఉండాలి, టోపి తాత ఉండాలి. టోపి తాత అన్నా పర్లేదు కానీ, లింగి తాత అన్న ఏం పర్లేదు కానీ, గొలుసు పోషిస్తు అన్నాడు. ఏంటిది బంగారు కత్తికి పని చెప్పవలసి వస్తుంది. వద్దు అని అది అన్నదుకుని మీకు నమస్కారం నేను చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. మీరు గొలుసు అన్నకు పోషిస్తు అన్నకు నాయన కనపడితే మీరు పని చెప్పారు, కత్తికి పని చెప్తానంట. ఇంత ప్రేమిస్తుంటే ఇట్లా చేస్తాడు, కత్తికి పని చెప్తా అంటాడు. కత్తికి ఏం పని చెప్తా నేను, మంచిగా పండబెట్టి పిల్లలు పెడుతుంది అని పండబెట్టవలసిందే. ఇస్తావమ్మా, నేను తీసుకోపోదా నాని, ₹100 ఇచ్చాను తీసుకోపోదా. మూసారు అది దీని మీద తలకాయ ఉందిరా. మొగదియా నువ్వు బల మొగది లే అడుగుదాను. गाड़ी में लेके आओ, ₹200 दिए. अरे बొక్క తెచ్చేయాలి అంటుందంటే మన సెల్ల చూసిన, అది బొక్క తెచ్చేసి సెల్ల చూసిన అపరావే 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 అపరావే. నాకు నాకు తెల్లగా అవుతుంది జర, తెల్లగా అవుతుంది జర. నాకు दूसरा है और ఇది ఒకటే ఉందా ముసలోనికి ఎందుకు అంటుంది, అవసరం ముసలోనికి అంటుంది. చల్ పానీ లేదు అజీ. ఓకే మంచిగా ఉంది, అది రాత్రి కంటే మంచిగా ఉంది. గోడ దగ్గరకు వచ్చాము, ఏం రైట్ తీసుకోవాలి. ఇక ఇది పోతున్నా చక్క పోతున్నా సిటీలకు, లేకపోతే ఇక ఎక్కడ జంపు జల అవుతుంది. ఒకటి సిటీలకు, అది సిటీలకు రైట్ తీసుకో. రైట్ తీసుకుంటే నవ్వుగాం నవ్వుగాం చక్కగా పోతే సీట్లకు. జర ట్రాఫిక్ జామ్ అవుతుంది. జర రైట్ 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 రైట్. అదే పోలీసులు అందుకనే ఉంటుంది. ఒకసారి మనం అట్టిపోయి ఉన్నారు అన్న భోజనం వెనక మాత్రమే కలకత్తాలో కలకత్తాలు కదా.
ఈయన చెట్టు వెళ్ళిపోతాడు ఏడు ఆపుకున్న సైడ్కు. అదంతా కాదు, నాకెందుకు ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఇంకా నువ్వు ఉంటేనే నా పైసలు దొరుకుతాయి నాకు. ఏం లేదు మంది బీరు తాగుతా, కానీ నాకైతే పోతే 200-500 ఇచ్చిపోయాయి. ఇప్పుడు అదే షేట్ అయితే మరి కారు ఎక్కించిన మరి పోతే వెళ్ళిపోతుండు. ఇంకా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొని వస్తాడు. జర చేయి మాన్యాక మళ్ళీ వస్తాడు. అప్పుడు పెడతా, మీరు వీడియోలు వస్తారు. ఇప్పుడు పెడతా, నేను ఉన్నాలే కానీ మన షేట్ లేడు, మహేష్ అన్న లేడు, మహేష్ మరి నన్ను కూడా తీసుకోపోరా షేట్, నేను కూడా వస్తా దాంట్లో. మరి బండి ఇడిపోదని నువ్వు ఉంటేనే మరి జర పెద్ద మనిషి అదే ఉండాలి. సరే ఓకే, తాగను ఖర్చుకి, నాకు ఖర్చుకి ఏమన్నా ఇరా షేటు షేట్ అవ్వద్దు. మన్ని కానీ బండి ఖర్చు 3000 నాకా? జాగ్రత్త తీసుకోపో. కార్లో పోతుడు చూడు. దోస్తులు రాత్రి 8 వచ్చినాం వీళ్ళకి అన్లోడ్కో. నైట్ అన్లోడ్ లేదన్నారు. పొద్దున్నే 7-7:30కు వస్తామన్నారు. 8 గంటలకు వచ్చారు. ఫస్ట్ రాజాబాయిలు పెడుతున్నారు అన్లోడ్కు. ముందర తీసి వెనక పోసారు. మళ్ళీ జరిపితే ఇక కుప్ప మీదకి ఎక్కి అన్లోడ్ చేస్తాట. తర్వాత మన బండి అట. ఇక షేర్ అయితే ఇంటికి పోయిండు. ఇక చూస్తా, ఇక పోయి వెనక లాకులు తీస్తారు. డోర్ పోయి రాజా చాలా ఆగొద్దు, దగ్గరికి అయింది ఎందుకల్ धक्का जाई। मेरे गाड़ी है प्लाईवुड है ना, कैबिन क्या है ना, नीचे गो सीपर कड़ो साफ करो, सीपर कड़ो साफ करो। రాత్ర వర్షం వచ్చింది. ఎందుకంటే 9ంటికి వచ్చింది, నైట్ 9ంటికి వర్షంతో పట్టలు దాటి వస్తుంది. లేవస్తలే వస్తాను. అప్పారావు నేను కలిసి బాగానే రాజా ఇట్లా వచ్చింది, సహాయం చేసి మీదికి వేసినావు. ఇక పోయినసారి ఒకసారి కింకర్ ఎత్తుకొచ్చినావు, అప్పుడేమో లిఫ్ట్ మన బొయ్యి అని కాట మీదకి ఎక్కితే చూడు బొయ్యి అని లేపుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు దేశం ఇల్లు లేదు, లిఫ్ట్ లేదు. అందుకనే ఇక దేశంతో 14 టైర్ లేదు. 14 టైర్ మరి అరే ఇది 14 టైర్ మన 14 టైరే. అవు సార్ అదే అవునుగా లిఫ్ట్ లేస్తుంది. అదే 12 టైర్లకే 14 టైర్లకు లేదట. అందుకనే 14 టైర్ లేదంటే దేశంతో ఇక్కడ ఆందోళన చేస్తారు. ఇక వీడు చెప్పకుండా చెప్పరు చూడు నాయన, ఆగం చేస్తారు నన్ను. కానీ తీసి వెనక పోసుకుంటాడు, ఎందుకంటే మన బండి పెద్దగా ఉన్నదిగా 14 టైర్. అదే 12 టైర్ కదా షాప్ అన్నాడు. అందుకే ఇది ముందలు తీసి వెనక పోసుకొని మళ్ళీ వెనక పోయి ఎక్కి మళ్ళీ ఆందోళన చేస్తుంటాడు. ఏమైంది పిల్ల ఇట్లా చేస్తావు? నిద్ర పడితే అయ్యా ఇప్పుడైతే అందులో ముందలు తింటే వెనక పోసుకుర్రు. ఇప్పుడైతే వెనకకి ఎక్కువ చూడు. ఇక కింద కొంచెం లేవలు పోసుకొని పైకి ఎక్కి ఇక పూస్తుంది. ఇక తేడా రప్ప రప్ప అవుతుంది. దందా చేయన్న జర నిమ్మరాలు చేయి, డోర్ బెండ్ కాకుండా జర నాయన. చూడు ఎట్లా చేస్తాడు చూడు. ఆప్ చేయి మంచిగా మీకే గీకకు నాయన, గీకకు మంచిగా చేస్తున్నా. ఇంకోటి నీకు ఆడుకుంటున్నాను. అన్లోడ్ అయితే అవుతుంది లోడు. మరి ఎక్కడ పెడతాను ఏం సంగతి మాట్లాడినవా? మాట్లాడు, ఫోన్ చేయి, ట్రాన్స్పోర్ట్లో వస్తాను. నీకు ఎప్పుడు చూసుకోగా టైర్ వచ్చి ఏ డోరు బెండ్ అయింది. అన్లోడ్ చేస్తుంటే మరి ఎట్లయిందో చేస్తుంటే బెండ్ అయింది. ఇప్పుడు లాకు పడతలేవు. బస్ నికల్ మళ్ళీ వెళ్ళి వెళ్తుందా అంటవా? అన్లోడ్ అయితే అయింది. ఇక కాంటకి వెళ్తున్నాము. రాజా బండి పోయింది ముందల. దా రైట్ రైట్ పడి కట్టి బండి దోపుడు. బండి నేర్పుతున్నాం మేమే.
నేర్చాలా నేర్స్తే జర మాకు గాచి ఆఖరి వస్తుంది ఆ? నేనా అన్లోడ్ చేసుకుని వచ్చిన ఇక్కడ పార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం ఇంకో సాంబార్ చేసుకున్నాను ఇక్కడ కూరగాయలు ఏది దొరకలే ఇంకో సాంబార్ చేసుకున్నాం అందరం ఒక్కడ కూర్చొని 2 సార్లు లేదట్టున్నా ఉప్పు ఉప్పు తీసుకో ఉప్పు తక్కువ జర 4 స్పూన్లు వేసినా వీళ్ళందరూ తిన్నారా మేము తింటున్నాం ఇక ఒకటి పావు అయితే 1.5 అవుతుందా 1.5 అవుతుంది 2 కాలే 2 దోస్తులు మేమంటే తింటున్నాం లైక్ చేయరి షేక్ చేయరి కామెంట్ పెట్టి కాదు షేక్ చేయరి జై డ్రైవర్